శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం అయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 35 శ్లోకాము యథైధాంసి సమిద్ధోపాగ్నేః భస్మసాత్కురుతే పార్జున జ్ఞానాగ్నేః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. అర్థము: ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలను భస్మమనరించును. శ్లోకాము నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విదంతి. అర్థము: ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్ధాంతకరణముగల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందుచున్నాడు. శ్లోకాము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. అర్థము: ఇంద్రియ నిగ్రహము కలవానికి, తదేక నిష్ఠ కలవానికి, శ్రద్ధాలువైన మనుజునకు ఈ భగవత్తత్వజ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందుచున్నాడు. శ్లోకాము అజింశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోపాస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అర్థము: అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేగును. అట్టి సంశయచిత్తునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎట్టి సుఖము ఉండదు. శ్లోకాము యోగసన్యస్తకర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్థము: ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు, వివేకము ద్వారా సంశయములనన్నింటినీ తొలగించుకొనుచు, అంతఃకరణమును వశమునందుచుకొనిన వానిని కర్మలు బంధింపవు. శ్లోకాము తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. అర్థము: కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానము వలన పుట్టిన ఈ సంశయమును వివేకజ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుముల్యమ్ము. శ్లోకాము సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చిరేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్థము: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మసన్యాసమును మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలియజేయుము. శ్లోకాము సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్కరావుభౌ తయోస్తు కర్మసన్యాససాత్ కర్మయోగో విశిష్యతే. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఆ కర్మసన్యాసము, కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగచేయును. కాని ఈ రెండింటిలోనూ కర్మసన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనది. శ్లోకాము జ్ఞేహ స నిత్యసన్యాసీయో నద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్థము: ఓ మహాబాహో,
ఎవ్వరినీ ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎదుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు అవలీలగా సంసారబంధముల నుండి విముక్తుడగును. శ్లోకాము సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ అభయోర్విందతే ఫలం. అర్థము సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటికి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుచున్నాడు.